కేకేఆర్ ఈజ్ నో లాంగర్ ఏ ఛాంపియన్ టీమ్, ఇట్ ఈస్ ఏ రీబిల్డింగ్ టీమ్. సో మనం ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ గురించి స్క్వాడ్ అనాలిసిస్ చేద్దాం. స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది 5వ టీం నేను చేసేది. సో మనం స్క్వాడ్ గురించి చూసుకుంటే కేకేఆర్ రోల్వే స్క్వాడ్, మనకి టాప్ ఆర్డర్లో అజింక్య రహానే, రాహుల్ త్రిపాఠి, అంకిత్ రఘువంశీ అని యంగ్స్టర్ ఉన్నాడు, అండర్ 19 స్టార్. లైక్ రహానే యాంకర్ చేస్తాడు. ఈ మధ్య అగ్రెసివ్గా కూడా బ్యాటింగ్ ఆడుతున్నాడు T20లో, ఐపీఎల్లో. త్రిపాఠి అగ్రెసివ్ మనకు తెలిసిందే, బట్ ఇట్స్ నెవర్ బీన్ కన్సిస్టెంట్. ఓన్లీ వన్ సీజన్ ఏమో when he's with the rising Pune Super Giants, he used to be a hero, but after that like he never performed the match winning knock. మిడిల్ ఆర్డర్ చూసుకుంటే రింకు సింగ్, మనీష్ పాండే, రోమన్ పవల్. రింకు సింగ్ తెలుసు మనకి, ప్రూవెన్ ఫినిషర్. మిడిల్ ఆర్డర్ అంటే లైక్ 6th పొజిషన్లో వస్తాడు. దాని ముందు మనీష్ పాండే, రోమన్ పవల్ ఉన్నాడు. పవర్ హిట్టరే. వికెట్స్ కీపర్ చూసుకుంటే ఫినాలన్ ఉన్నాడు, టిమ్ సెవర్ట్ ఉన్నాడు, తేజస్వి సింగ్. Like Finland times effort might open along with like Rahane, Tripathi and Raghuvanshi at 3-4. Then like Powell, Rinku Singh ఇలా రావచ్చు. ఆల్రౌండర్స్లో మనకి క్యామరన్ గ్రీన్ ఉన్నాడు, సునీల్ నారాయణ్, రచిన్ రవీంద్ర, రమన్దీప్ సింగ్ అండ్ అంకుల్ రాయ్. గ్రీన్ ప్లస్ రచిన్ ఈజ్ కూడా లైక్ బేసికలీ మోడర్న్ T20 ఆల్రౌండర్ కాంబో. పేస్ అటాక్ చూసుకుంటే ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు, వైభవ్ అరోరా, ముస్తఫిజర్ రహమాన్, హర్షిత్ రాణా. ఇంజురీ సో మోస్ట్లీ డౌట్ అనమాట. హర్షిత్ ఇంజురీ అనేది బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ వీళ్ళకి ఓవరాల్ కేకేఆర్ బౌలింగ్ బ్యాలెన్స్కి. హీ విల్ కాంట్రిబ్యూట్ టు ది బ్యాటింగ్ ఆల్సో, బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. స్పిన్ అటాక్ చూసుకుంటే సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్ జియో ఇన్ ద ఐపీఎల్ ఆఫ్టర్ దిస్ అలాంగ్ విత్ ద కుల్దీప్ అండ్ అక్షర్. మనం స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే కోల్కతా గురించి లైక్ బెస్ట్ స్పిన్ జియో ఉంది మనకు తెలుసు, వరుణ్ అండ్ నారాయణ్ కాంబో. రింకు సింగ్ ఉన్నారు, లైక్ ప్రాపర్ ఫినిషింగ్, రోమన్ పవల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్ ప్రాపర్ ఫినిషింగ్ ఉంది. ఆల్రౌండర్స్లో వచ్చేసి యాక్చువల్లీ అప్గ్రేడ్ అయ్యారు సమ్ యంగ్స్టర్ కైండ్ ఆఫ్ గ్రీన్, బట్ రసిల్కి డైరెక్ట్ రీప్లేస్మెంట్ అయితే కాదు, కానీ బట్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. బౌలింగ్ కొంచెం ఏ ఆర్డర్లోనూ ఆడగలరు, జస్ట్ ఫినిషింగ్ కాకుండా గ్రీన్ 4th, 5th పొజిషన్ కూడా లైక్ యంగ్ కోర్ బిల్డింగ్ పేస్లో ఉంది. రఘువంశీ, రమన్దీప్ వీళ్ళందరూ, రమన్దీప్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఉన్నాడు కానీ బట్ వీళ్ళందరికీ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్ టీమ్ లైక్ బిల్డ్ అవుతుంది వీళ్ళ వల్ల. అజింక్య రహానే మైట్ ప్లే ఫర్ నెక్స్ట్ 1 or 2 years, సో షుడ్ బీ లైక్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ రీబిల్డింగ్ టీమ్ నౌ. వీక్నెస్ చూసుకుంటే నో ఆండ్రీ రసిల్, బిగ్గెస్ట్ లాస్. ఫినిషింగ్, బౌలింగ్, ఫియర్ ఫ్యాక్టర్ ఎవ్రీథింగ్ మిస్ అవుతుంది ఒకేసారికి రసిల్ వల్ల. టాప్ ఆర్డర్ ఎక్స్ప్లోసివ్ అయితే కాదు, రహానే, త్రిపాఠి దే ఆర్ లైక్ కన్సిస్టెంట్ బట్ నాట్ డిస్ట్రక్టివ్. Tripathi is not consistent. Rahane is like he's consistent, at least he can score 30s 40s. పేస్ అటాక్ వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ ఉంది. బేసిక్గా చూస్తే హర్షిత్ ఇంజురీ, లైక్ ల్యాక్ ఆఫ్ ఎలైట్ పేసర్, మనకి ఒక ప్రాపర్ గన్ పేసర్ లేరు వీళ్ళకి. ఒక లైక్ స్టార్క్, హెజల్వుడ్, బుమ్రా, బూబీ ఆర్ బౌల్ట్ ఇలాగా గన్ పేసర్ లేడు. పేస్ అటాక్ ఇన్కన్సిస్టెంట్. టూ మెనీ చేంజెస్ ఇన్ ద స్కోర్, లైక్ న్యూ కాంబినేషన్స్, లైక్ న్యూ ఎంట్రీస్ చాలా రావడం వల్ల లాస్ట్ ఇయర్లో చాలా ఆప్షన్ చూసుకునే మొత్తం కేకేఆర్ వాళ్ళదే ఉంది, చాలా ప్లేయర్స్ ఉందా. సో కొత్తగా న్యూ టీమ్ వస్తుంది, సో సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో చూడాలి ఇలా ఫాస్ట్గా వాళ్ళు టీమ్గా యూనిట్గా ఫామ్ అవుతారు, యూనిటీగా. ఆపర్చునిటీస్ చూసుకుంటే కెమ్రాన్ గ్రీన్ కెన్ బి ఏ గేమ్ చేంజర్ ఇఫ్ హీ పర్ఫార్మ్స్. కేకేఆర్ బికమ్స్ బ్యాలెన్స్డ్ టీమ్గా. బౌలింగ్, బ్యాటింగ్, ఎనీథింగ్ హీ కెన్ డూ. రఘువంశీ బ్రేక్అవుట్ సీజన్ బేసిక్గా అంటే నేను చూసుకుంటే ఈజ్ గ్రేట్ యాక్చువల్లీ. ఈవెన్ వెంకటేష్ అయ్యర్ కూడా చెప్పాడు, లైక్ ఆ ఏజ్లో 22nd ఏజ్కి నేను ఎవరిని చూడలేడు ఇంత బాగా బ్యాటింగ్ ఆడడం అనేది. చూద్దాం, మనకి సర్ప్రైజ్ ప్యాకేజ్ కావచ్చు మనకి. లైక్ స్పిన్ డామినేషన్, స్లో పిచెస్ లైక్ చెపాక్, లక్నో అలాంటి ప్లేసెస్లో, లైక్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో వీళ్ళు జస్ట్ మిడిల్ ఆర్డర్స్ మొత్తం మొత్తం కంట్రోల్ చేసేస్తారు. లైక్ ఇట్ ఈస్ న్యూ ఎరా ఆఫ్టర్ రసిల్, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆపర్చునిటీ. ఫినిషింగ్ ప్రాపర్గా వాళ్ళకి ఒక ఫస్ట్ స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ ఫినిషర్స్ ఎవరనేది. థ్రెట్స్ చూసుకుంటే నో స్ట్రాంగర్ ఫినిషర్ బ్యాకప్ లేడు. క్యామరన్ గ్రీన్, లైక్ పవెల్ వచ్చేసి ఈజ్ ఎ ఫారెన్ ప్లేయర్, సో వీ డోంట్ నో హౌ మచ్ కన్సిస్టెంట్ ఈ కెన్ బి. అండ్ ఫాస్ట్ బౌలింగ్ వీక్నెస్ ఉంది. ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. హర్షిత్ లేడు, పతిరానా లేడు, ముస్తఫిజర్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. క్యామరన్ గ్రీన్ కూడా T20sలో ఏమైతే అంత ఫామ్లో లేడు. పవర్ టీమ్స్ వర్సెస్ కేకేఆర్, లైక్ ఎస్ఆర్ఎస్, ఆర్సీబీ అలాంటి టైప్స్ ఆఫ్ బౌలింగ్కి అలాంటి టైప్ ఆఫ్ బ్యాటింగ్కి ఇలాంటి బౌలింగ్ అనేది నాకు తెలిసి చాలా చాలా కష్టం అనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ప్రిడిక్షన్ చూసుకుంటే 5th నుంచి 8th ప్లేస్ అనుకున్నా. వీళ్ళు ప్లే ఆఫ్స్కి మైట్ నాట్ రీచ్ డ్యూ టు ది న్యూ స్క్వాడ్ సెటిల్, ఇంజురీ కన్సర్న్స్,
అండ్ ఆల్సో దెర్ ఈస్ నో ప్రాపర్ కోడ్ ఫాస్ట్ బౌలర్. సో ఇది అనుకున్నాను నేను. సింపుల్ ప్రాబ్లమ్ చూసుకుని బ్యాటింగ్ నేను యావరేజ్ ఇస్తాను. స్పిన్ వచ్చేసి టాప్ 2. పేస్ చూసుకుంటే బిలో యావరేజ్ ఉంది పేస్. లైక్ బ్యాలెన్స్ చూసుకుంటే అన్సెటిల్డ్ అనమాట. చూడాలి వాళ్ళు ఎంత ఫాస్ట్గా రోల్ క్లారిటీ తెచ్చుకొని అంత బ్యాలెన్స్డ్గా టీమ్ తయారైతే మాత్రం మంచి టీమే. కేకేఆర్ కెన్ విన్ ద మ్యాచెస్ విత్ ద స్పిన్ బట్ కెనాట్ విన్ ఐపీఎల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఆన్ కేకేఆర్. నేను చెప్పేది కరెక్ట్ అనిపించినా రాంగ్ అనిపించినా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ మై రివ్యూ కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ కొట్టడం వల్ల లైక్ ఇంకా నాకు ఎవ్రీ మ్యాచ్కి వీడియోస్ పోస్ట్ చేయాలి, నా రివ్యూస్ ఇవ్వాలి అనేది ఒక మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.